హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ రిలేటెడ్ వీడియోస్లో భాగంగా మీకు చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ వీడియో అయినటువంటి ఈ వీడియోలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. డిగ్రీలో అంటే బేసికల్లీగా సైన్స్ డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఒక డిగ్రీ. ఈ వీడియోలో మనం ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ గురించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో పూర్తి సమాచారాన్ని మనం చూద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయడం వల్ల మీరు ఇన్ఫర్మేషన్ని కోల్పోతారు. అండ్ యాజ్ యూజువల్గా మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. కెరీర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అనేక వీడియోస్ నా ప్లేలిస్ట్లో ఉంటాయి. మిగిలినటువంటి వీడియోస్ని మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చూడొచ్చు. లైక్ బీఎస్సీ జనరల్, అలాగే బీటెక్, ఎంసీఏ, ఐఏఎస్, ఐపీఎస్, అంతేకాకుండా ఇంటర్మీడియట్కి సంబంధించి అన్ని గ్రూపుల వివరాలతో కూడినటువంటి వీడియోస్ అనేవి మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి. అంతేకాకుండా మీకు ఫర్దర్గా ఏదైనా ఒక కోర్సు గురించి ఏదైనా ఒక ఎడ్యుకేషన్ కెరీర్ రిలేటెడ్ సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు వీడియో రూపంలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దెన్ లెట్స్ స్టార్ట్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ వెరీ యూస్ఫుల్ కెరీర్ రిలేటెడ్ ఇన్నోవేటివ్ వీడియో అబౌట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. యాక్చువల్లీగా ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి, దీని నేచర్ ఏంటి? యాక్చువల్లీగా బీఎస్సీలో మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి. లైక్ మనకి ఇంజనీరింగ్లో ఫర్ అన్ ఎగ్జాంపుల్ బీటెక్ చూసుకున్నాం అనుకోండి. బీటెక్లో మెకానికల్, కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్స్, త్రిబుల్ ఈ, ఇలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏ విధంగా ఉంటాయో డిగ్రీలో కూడా, ఎస్పెషల్లీ మనం ఇక్కడ బీఎస్సీ డిగ్రీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బీఎస్సీ డిగ్రీలో కూడా ఇలా నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి. బీఎస్సీ జనరల్, బీఎస్సీ బాటనీ, బీఎస్సీ జువాలజీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ మ్యాథమెటిక్స్. సో ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనే కోర్సు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక 20 సంవత్సరాల క్రితం, 19 నుంచి 20 సంవత్సరాల క్రితం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సుని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ కోర్సుకి డ్యూరేషన్ వచ్చేసి సాధారణ డిగ్రీ లాగానే 3 ఇయర్స్ అనమాట. ప్రతి డిగ్రీ ఏదైతే 3 ఇయర్స్ కోర్స్ ఉంటుందో ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కూడా 3 ఇయర్స్ డిగ్రీ. ఇక ఈ డిగ్రీకి స్కోప్, ఈ డిగ్రీ అంటే ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ యొక్క స్కోప్ ఎలాగుంది? ఇక స్కోప్ అనేటటువంటి వర్డ్ని మనం 2 వేరియేషన్లో యూస్ చేస్తాం. ఒకటి జాబ్ ఆపర్చునిటీ, రెండోది నాలెడ్జ్. ఈ 2 విషయాల్లో సో దీనికి నాలెడ్జ్ అనేది ఈ కోర్సు ద్వారా మనం చాలా కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి విషయాల్ని, లేక కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని చాలా డెప్త్గా నేర్చుకుంటాం. అయితే ఉద్యోగ విషయాల్లో ఈ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి, ఉద్యోగాలు వీళ్ళకి ఎలాగున్నాయి అనేది నేను వీడియో చివరిలో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ కోర్సు చేయడానికి సాధారణ డిగ్రీ లాగానే ఇంటర్మీడియట్ కానీ, లేక సిబిఎస్ఈ లేక ఐసిఎస్సి ప్యాటర్న్లో మీరు +2 అంటే 12th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో అయితే మీరు ఇక్కడ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అంటే మన ఇంటర్మీడియట్ భాషలో మాట్లాడుకున్నట్లయితే ఎంపీసీ కానీ, ఎంబైపీసీ కానీ, ఎంఈసీ కానీ కోర్సు చేసిన వాళ్ళు ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అర్హులు, లేక వీళ్ళు ఎలిజిబుల్. అయితే మనకి ఇక్కడ సిబిఎస్ఈ ప్యాటర్న్ కానీ, ఐసిఎస్ఈ ప్యాటర్న్ కానీ కొంత వేరియేషన్గా, డిఫరెన్స్గా ఉంటుంది. వాళ్ళు కూడా 10th తర్వాత +1 +2లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. వాళ్ళు మాత్రమే అర్హులు. రెండోది ఏంటంటే ఈ డిగ్రీ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్కి అడ్మిషన్స్ అనేవి డైరెక్ట్ ప్రొసీజర్లో జరుగుతాయి. దీనికి ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో దోస్త్ అనే ప్రాసెస్ ద్వారా ఈ బీఎస్సీ డిగ్రీకి అడ్మిషన్స్ కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్ అడ్మిషన్స్ అనేవి కల్పించడం జరుగుతుంది. అడ్మిషన్స్ అనేవి కల్పిస్తున్నారు.
అయితే బేసికల్లీగా ఇక్కడ చెప్పేటటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ బీఎస్సీ డిగ్రీ కోర్స్‌లో జాయిన్ అవ్వటానికి ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ అనేది ఉండదు. ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ అనేది లేదు. దీంతో పాటుగా మన తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ పాస్ అయినటువంటి ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి విద్యార్థి ఎవరైనా కానీ ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌లో అడ్మిషన్ పొందవచ్చు. అంటే మినిమమ్ మార్క్స్ అనేవి ఏమీ లేవు. అంటే 50% రావాలి, 55% రావాలి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో లేవు. నార్త్ ఇండియాలో అయితే 50% మినిమమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే బీఎస్సీ అడ్మిషన్స్ ఉంటాయి. లైక్ మనం ఢిల్లీ యూనివర్సిటీలో బీఎస్సీ అడ్మిషన్ పొందాలి అంటే దానికి ఢిల్లీ యూనివర్సిటీ మినిమమ్‌గా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే ఆ యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ టెస్ట్‌ని కండక్ట్ చేస్తుంది. సో అది ప్రాసెస్. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో డైరెక్ట్‌గా ఎలాంటి మార్క్స్ అనేది క్రైటీరియా లేకుండా అంటే 50% రావాలా, 45% రావాలా, 60% రావాలా అనేటటువంటి క్రైటీరియా ఏమీ లేకుండా డైరెక్ట్‌గా అడ్మిషన్స్ కల్పిస్తున్నాయి. ఎలాంటి అడ్మిషన్స్ టెస్ట్ అనేది లేదు. ఇది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ యొక్క అడ్మిషన్ ప్రొసీజర్ అండ్ ఎలిజిబిలిటీ. తర్వాత ఈ కోర్సు ఇందాకే చెప్పిన విధంగా 3 ఇయర్స్ కోర్స్ ఇది. 3 ఇయర్స్ కోర్సు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఫస్ట్ బీఎస్సీ కంప్యూటర్స్‌లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్స్ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. లైక్ మనకి చూసినట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ ఆపరేటింగ్ సిస్టంలో మనకి లైనెక్స్ కూడా ఉంటుంది. సో ఓఎస్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అంటేనే ఓఎస్. ఆపరేటింగ్ సిస్టంలో లైనెక్స్ ఉంటుంది. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ కోర్ ఫండమెంటల్స్ ఉంటాయి. తర్వాత నెట్వర్కింగ్ ఉంటుంది. సో అంటే నెట్వర్కింగ్ అంటే కంప్యూటర్ నెట్వర్క్ ఉంటుంది. దీంతో పాటుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. లైక్ సి విత్ డేటా స్ట్రక్చర్స్, అలాగే పైథాన్, తర్వాత ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా, తర్వాత సిపిపి, దాన్ని C++ అంటాం. ఇవి సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మనకి ఎలాగుంటుందంటే మొత్తం కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని మనం 3 గ్రూపులుగా డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అతి ముఖ్యమైనటువంటి బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినటువంటి సి విత్ డేటా స్ట్రక్చర్ ఇది ఉంటుంది. తర్వాత ఊప్స్ అంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే సిపిపి లేక C++ ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి కూడా ఉంటాయి మనకి. దీంతో పాటుగా పైథాన్ అనేది మనకి జస్ట్ ఒక 7 ఇయర్స్ బ్యాక్, ప్రస్తుతం చూసినట్లయితే ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. ఈ పైథాన్ కూడా మనకి ఫైనల్ ఇయర్ లేక థర్డ్ ఇయర్లో ఉంటుంది. ఇది అంటే ఒక స్టూడెంట్ కావలసినటువంటి మొత్తం ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి ఈ బీఎస్సీలో వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. ఒక స్టూడెంట్కి ఈ 3 ఇయర్స్లో ఏదైతే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, ఏదైతే ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలో ఆ పూర్తి స్కిల్స్ని స్టూడెంట్ అనేది నేర్చుకుంటున్నాడు. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మనకి సి విత్ డేటా స్ట్రక్చర్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో వచ్చేసి సిపిపి ఆర్ జావా ఉంటుంది. ఫైనల్ ఇయర్లో వచ్చేసి పైథాన్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇదే ఆర్డర్లో ఉంటుందా అంటే కాదు. యూనివర్సిటీ టు యూనివర్సిటీ ఆర్డర్ అయితే మారుతుంది. ఖచ్చితంగా ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఓఎస్. సో ఈ ఓఎస్కి ముందు మనం ఏమంటుంది డిస్క్రిట్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఆ తర్వాత అది చాలా డెప్త్గా ఉండదు, పైనే ఉంటుంది. మ్యాథ్స్ అంటే భయపడిన వాళ్ళు దాని గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. తర్వాత దీంతో పాటుగా మనకి కోర్ సిస్టమ్ అనేది ఉంటుంది. కోర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఓఎస్, బేసికలీగా ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి, చాలా డెప్త్గా ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఆ తర్వాత ఇక్కడ ఆపరేటింగ్ సిస్టంలో మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ గురించి మనకి ఉంటుంది. ఆ తర్వాత ఫర్దర్గా ఇదే ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి లైనెక్స్ ఉంటుంది. దీని తర్వాత మనకి మూడో కేటగిరీ అయినటువంటి నెట్వర్క్స్. ఈ నెట్వర్క్స్ అంటే కంప్యూటర్ నెట్వర్క్స్. ఈ కంప్యూటర్ నెట్వర్క్స్లో కంప్యూటర్ నెట్వర్క్స్, తర్వాత కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఇవి ఉంటాయి. దీంతో పాటుగా ఒక డ్రై సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటాం. ఇది థర్డ్ ఇయర్లో ఉంటుంది. ఎక్కువ యూనివర్సిటీలు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని 3-1 అంటే థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో పెడుతున్నారు. సో ఏదైనా బేసికలీగా ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు ఇటు లాంగ్వేజెస్లో చూసినా, ఇటు ఓఎస్లో చూసినా, నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్లో చూసినా మీరు సబ్జెక్ట్ని చాలా ఎక్కువ నేర్చుకునేటువంటి స్కోప్ అయితే ఉంది. ఇవి బేసికలీగా సబ్జెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి
మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్‌గా ఏం చేసే అవకాశం ఉంటుంది? ఇక్కడ ఫర్దర్ అంటే ఏంటంటే హైయ్యర్ స్టడీస్ లేక హైయ్యర్ ఎడ్యుకేషన్. మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు. అలా కాకుండా మీరు యూఎస్ లాంటి ఫారిన్ కంట్రీస్‌లోకెళ్ళి ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ కూడా చేయవచ్చు. మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత ఎంటెక్ చేయటానికి అర్హులు కారు. బీఎస్సీ కంప్యూటర్ చేసిన తర్వాత మీరు ఎంఎస్సి కంప్యూటర్ మాత్రమే చేయగలరు. దీంతో పాటుగా ఎంఎస్సి కంప్యూటర్స్‌తో పాటుగా మీరు దీంతో పాటుగా మీరు కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ కూడా చేయొచ్చు. ఈ కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ అనేది ప్రస్తుతం చాలా డిమాండ్ ఉన్నటువంటి ఒక హాట్ జాబ్ సోర్స్ అనమాట. కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ. అంతేకాకుండా ఇది మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత ఎంటెక్‌ని చేయలేరు. అది టెక్నాలజీ, ఇది సైన్స్ 2 డిఫరెంట్. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత ఫ్యూచర్ ఎలాగుంటుంది? ఫ్యూచర్ అనేది మనం ఏ యాస్పెక్ట్‌లో మాట్లాడతాము అంటే, ఫ్యూచర్ అనేటటువంటి వర్డ్‌ని మనం జాబ్ యాస్పెక్ట్స్‌లో మాట్లాడతాం. జాబ్ యాస్పెక్ట్స్‌లో మాట్లాడతాం. ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి విద్యార్థుల్లో 50% కన్నా ఎక్కువ విద్యార్థులు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తారు. ఎందుకంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కన్నా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ మీద ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ ఉద్యోగ అవకాశాల్ని మనం 2గా డివైడ్ చేద్దాం. ఒకటొచ్చేసి గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు, రెండోది ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు. మనం దీంట్లో ఫస్ట్ గవర్నమెంట్ సెక్టార్‌లో ఉండేటటువంటి ఉద్యోగ అవకాశాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో, దీంట్లో మొదటగా గవర్నమెంట్ సెక్టార్‌లో కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్. ఫస్ట్ మనం సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉద్యోగ అవకాశాల గురించి చూద్దాం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల్లో చూసినట్లయితే దాదాపుగా అన్ని గవర్నమెంట్ జాబ్స్‌కి ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి విద్యార్థులు అర్హులు. ఏ విధంగా అంటే ప్రతి గవర్నమెంట్ జాబ్‌కి అంటే 90% గవర్నమెంట్ జాబ్స్‌కి ఇంటర్మీడియేట్‌లో మ్యాథ్స్ చదివి ఉండాలి అంటారు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ రైల్వేస్ నాన్ టెక్నికల్, అలాగే బ్యాంకింగ్, పోస్టల్, ఎన్‌డీఏ, ఎస్ఎస్‌సి ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క దాదాపుగా 95% జాబ్ రిక్రూట్మెంట్స్‌కి ఇంటర్మీడియేట్‌లో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి అంటారు. అయితే డిగ్రీలో మ్యాథ్స్ చదివి ఉండాలి అని అడిగేటటువంటి రిక్రూట్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. 10th ఇంటర్‌లో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి అంటారు. 10థ్‌లో ఎలాగూ చదువుతాం. ఇంటర్మీడియేట్‌లో మ్యాథ్స్ చదివినటువంటి విద్యార్థులు కావాలి. ఇంటర్మీడియేట్‌లో మ్యాథ్స్ ఉండాలి, డిగ్రీ చేసి ఉండాలి అంటారు. సో, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రతి జాబ్‌కి కూడా వీరు అర్హులు. దీంతో పాటుగా జాతీయ స్థాయి నేషనల్ లెవెల్‌లో హైయెస్ట్ జాబ్స్ అయినటువంటి సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి 19 సర్వీసెస్‌ని కలిపి మనం సివిల్ సర్వీసెస్ అంటాం. ఆ సివిల్ సర్వీసెస్ జాబ్స్‌కి కూడా వీళ్ళు అర్హులే. అయితే వీళ్ళకి ఫెచ్చింగ్ పాయింట్ ఏంటంటే, అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, బ్యాంకింగ్ కానీ, రైల్వే నాన్ టెక్నికల్ కానీ ఇలాంటి ఉద్యోగాల్లో వీళ్ళకి ఎడ్జ్ అనేది ఉంటుంది. ఎడ్జ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వచ్చు కాబట్టి, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కూడా ఇంటర్ స్థాయిలో నేర్చుకుని ఉంటారు కాబట్టి, వీళ్ళకి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కొంత ఈజీ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ నేషనల్ లెవెల్‌లో బేసికల్‌గా మ్యాథ్స్‌తో కూడినటువంటి రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్స్ ఉంటాయి, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంతవరకు అడగడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రతి జాబ్‌కి కూడా వీళ్ళు అర్హులే. కేవలం అర్హత మాత్రమే కాకుండా వీళ్లకు ఉద్యోగాలు పొందేటటువంటి విషయంలో వీళ్ళకి కొంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం స్టేట్ లెవెల్ ఉద్యోగాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు తెలంగాణలో కానీ, 2 రాష్ట్రాల్లోనే హైయెస్ట్ జాబ్స్ అనేటువంటి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, లేక ఇతర నోటిఫికేషన్స్ ద్వారా అపాయింట్ చేసేటటువంటి ఇతర ఉద్యోగాలు కానీ, ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి విద్యార్థులు అందరూ కూడా అర్హులే. అంటే ఇక్కడ స్పెసిఫిక్‌గా కొన్ని అడుగుతారు.
స్పెసిఫికల్లీగా అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ హాస్పిటల్‌లో నర్సెస్ కావాలి, హాస్పిటల్‌లో డాక్టర్స్ ఇలాంటి కొన్ని స్పెసిఫికల్‌గా ఉంటాయి. ఆ స్పెసిఫిక్ నోటిఫికేషన్స్‌కి ఈ బీఎస్సీ కంప్యూటర్ చేసినటువంటి విద్యార్థులు అర్హులు కాదు. కేవలం నర్సెస్ అంటే కేవలం నర్సింగ్ చేసిన విద్యార్థులు, డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ చేసినటువంటి విద్యార్థులు మాత్రమే అర్హులు. అలాంటి స్పెసిఫికల్ నోటిఫికేషన్స్‌కి తప్ప మిగిలినటువంటి అన్ని ఉద్యోగాలకి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి విద్యార్థులు అర్హులే. ఇక ఇది గవర్నమెంట్ సెక్టార్ గురించి. కానీ గవర్నమెంట్ సెక్టార్‌లో ఉద్యోగ అవకాశాలు రోజురోజుకి తగ్గిపోతున్నటువంటి దృష్ట్యా విద్యార్థులు ప్రైవేట్ సెక్టార్‌లో కూడా స్థిరపడాలి అనేటటువంటి ఉద్దేశంతో చదువుని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ సెక్టార్‌లో ఈ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసేటటువంటి విద్యార్థి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లో లేక సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో ఉద్యోగం పొందాలి అని ఉంటుంది. సో, అయితే ఇక్కడ ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి విద్యార్థులకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లో లేక సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? వీళ్ళకి కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయా? అనేటటువంటి క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే ప్రస్తుతం ట్రెండ్ చూసినట్లయితే భవిష్యత్తు ట్రెండ్ కూడా బహుశా ఇలాగే ఉంటుంది. అదేంటంటే బీఎస్సీ కంప్యూటర్ చేసినటువంటి విద్యార్థులకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు దాదాపుగా లేవు అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఎందుకంటే బీటెక్ చేసినటువంటి విద్యార్థులు, అలాగే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి విద్యార్థులు, ఎంటెక్ చేసినటువంటి విద్యార్థులు వీళ్ళ కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వలన ఈ బీఎస్సీ అనేది కేవలం డిగ్రీ మాత్రమే కనుక పీజీ చేసినటువంటి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ గానీ, అలాగే ఎంబీఏ గానీ, ఎంసీఏ గానీ, ఎంటెక్ గానీ, బీటెక్ గానీ వీళ్ళు ఎక్కువగా మార్కెట్‌లో దొరుకుతుండటం వలన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి విద్యార్థులకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఇది వాస్తవం. ఫ్రెండ్స్, విద్యార్థులారా ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదవబోతున్నారో మీరు బాగా అర్థం చేసుకోవలసిన పాయింట్ ఇది. ప్రైవేట్ సెక్టార్‌లో ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి విద్యార్థులకి అవకాశాలు అంతగా లేవు. ఇది వాస్తవం. అయితే ఇక ఈ కంప్యూటర్ సెక్టార్ తప్ప మిగిలినటువంటి ప్లేసెస్‌లో అంటే మిగిలినటువంటి సెక్టార్స్‌లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవా? అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి అస్సలు ఉద్యోగ అవకాశాలు లేవా? అంటే కానే కాదు. ఆ పాయింట్ నేను చెప్పట్లా. బీఎస్సీ కంప్యూటర్ చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలైతే ఉన్నాయి గానీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో లేక సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒక 15 సంవత్సరాల క్రితం ఈ స్ బి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి సాఫ్ట్‌వేర్ కంపెనీస్ జాబ్స్ ఆఫర్ చేశాయి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లో దొరకటం లేదు. మిగిలినటువంటి చోట వీళ్ళకి ఉద్యోగాలు ఖచ్చితంగా దొరుకుతున్నాయి. ఈ బీఎస్సీ కంప్యూటర్ చేసిన వాళ్ళకి డిఫరెంట్ సెక్టర్ ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్‌లో, ప్రైవేట్ సర్వీస్ సెక్టార్స్‌లో నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. దీంతో పాటుగా బీఎస్సీ కంప్యూటర్స్ చేసి మీరు గనక తర్వాత 2 ఇయర్స్ ప్రోగ్రామ్ అయినటువంటి బీఎడ్ అనేది చేసినట్లయితే నేషనల్ లెవెల్‌లో నేషనల్ లెవెల్‌లో ఉన్నటువంటి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూల్స్‌లో మీరు కంప్యూటర్ సైన్స్ టీచర్‌గా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎలాగున్నాయి అనేటటువంటి విషయం మనం ఇక్కడ క్లారిటీ ఇద్దాము. ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగాలు అయితే దొరుకుతున్నాయి. కానీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లో వీళ్ళకి అవకాశాలు అనేవి చాలా రేర్‌గా దొరుకుతున్నాయి. ఇక వీరికి సాలరీ ఎలాగుంటుంది? యాజ్ ఏ ఫ్రెషర్‌గా అంటే డిగ్రీ కాలేజ్ నుంచి బయటికెళ్ళిన తర్వాత సబ్జెక్ట్‌లో నాలెడ్జ్ ఉండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉన్నట్లయితే, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ వెర్బల్ ఇంగ్లీష్. ఈ 2 స్కిల్స్ ఉన్నటువంటి విద్యార్థికి మినిమమ్ యాజ్ ఏ ఫ్రెషర్ మన విజయవాడ, హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విశాఖపట్నం ఇలాంటి సిటీస్‌లో మినిమమ్‌గా 18
20,000 అనేది ప్రస్తుతం నడుస్తుంది. 4 ఇయర్స్ తర్వాత లేక 3 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా అది 25,000 అనేది అవుతుంది. మినిమమ్ మీరు రౌండ్ ఫిగర్ చేసుకోండి 20,000 అనేది. సో ఇది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు. అయితే చివరన నేను ఇందాక చెప్పిన విధంగా ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, సో మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనే డిగ్రీకి జాయిన్ అవ్వదలుచుకున్నట్లయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. మొదటి పాయింట్, మీరు జాయిన్ అయ్యేటటువంటి కాలేజ్. మీరు జాయిన్ అయ్యేటటువంటి కాలేజ్ అంటే ఆ కాలేజీలో ల్యాబ్ సరిగా ఉండాలి. కంప్యూటర్ సైన్స్ కాబట్టి ల్యాబ్ బాగా ఉండాలి. తర్వాత ల్యాబ్లో ప్రాక్టీస్ చేసేటటువంటి ఎన్విరాన్మెంట్ అక్కడ ఉండాలి. రెండోది ఏంటంటే టీచర్స్ అంటే ఫ్యాకల్టీ. సో టీచర్స్ లేక ఫ్యాకల్టీ సరిగా లేకపోతే మీరు ఈ 3 ఇయర్స్లో నేర్చుకునేది ఏమీ ఉండదు. ఎగ్జామ్ టైంలో టెస్ట్ పేపర్స్ కొనేసి ఆ టెస్ట్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకరోజు నైట్ మొత్తం కూర్చొని చదివేసి ఎగ్జామ్ అయితే పాస్ అయిపోవచ్చు కానీ ఆ తర్వాత మీకు అవకాశాలు అనేవి బయటకు వచ్చిన తర్వాత దొరకవు. ఎందుకంటే మీరు చదువుతున్నటువంటి డిగ్రీ ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ డిగ్రీ. సో ఇక్కడ మీరు డిగ్రీలో 3 ఇయర్స్ నేర్చుకుంటేనే ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు అవకాశాలు అనేవి దొరుకుతాయి. అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత ఎక్కువ మంది అంటే అబోవ్ 50% స్టూడెంట్స్ వీళ్ళు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అనేది చేస్తున్నారు. ఇక్కడ రెండో పాయింట్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ని మనం కరస్పాండెన్స్ విధానంలో లేక డిస్టెన్స్ విధానంలో లేక ఓపెన్ యూనివర్సిటీ విధానంలో చదవచ్చా? ఖచ్చితంగా చదవచ్చు. అయితే గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు పొందేటటువంటి విషయంలో ఎలాంటి డిఫరెన్షియేషన్ ఉండదు. రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఈ డిస్టెన్స్ లేక కరస్పాండెన్స్ డిగ్రీకి వాల్యూ ఉంది. కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం పొందాలి అంటే డిగ్రీ అనేది రెగ్యులర్గా చేసిన వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు జాయిన్ అయ్యేటటువంటి కాలేజీ, రెండోది మీరు జాయిన్ అయ్యేటటువంటి 3 రెగ్యులరా కరస్పాండెన్సా, తర్వాత మీ జాయిన్ అయ్యేటటువంటి కాలేజీ యొక్క ల్యాబ్, తర్వాత అక్కడ ఉన్నటువంటి టీచర్సు, ఈ విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని కాలేజీని ఎంచుకోండి. సో ఇది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఇక నేనేమైనా మర్చిపోయి ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పినట్లయితే నెక్స్ట్ వీడియోలో దాన్ని యాడ్ చేస్తాను. దాంతోపాటుగా ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం మన రాష్ట్రాల్లో డిగ్రీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఈ వీడియో తీసుకొచ్చేటటువంటి నా ఉద్దేశం ఏంటంటే మీలో ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ పాత్లో డిగ్రీ అడ్మిషన్ పొందాలి అనేటటువంటి ఉద్దేశం. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్స్ కోసం చూస్తున్నారు, అడ్మిషన్ పొందుతున్నారు. వాళ్ళందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తూ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.